ఓ స్త్రీ రేపురా. ఈ మధ్య కాలంలో ఈ మాట చాలా వింటూనే ఉంటున్నాం. ఈ మాటను బేస్ చేసి ఒక డైలాగ్ కూడా సినిమాలో కొత్తగా పెట్టారు. మరి లేట్ లేకుండా స్టోరీలోకి పోదాం. ఈ కథ 1980 జరిగింది. ఉరవకొండ గ్రామం. ఈ గ్రామంలో ఎక్కువ మంది ప్రజలు ఉండేవాళ్ళు కాదు. 200 మంది ప్రజలు, 60 లేదా 70 గడప వీధులు మాత్రమే ఉండేవి. ఈ ఊరు చాలా దూరంగా ఒంటరిగా ఉండడం వల్ల ఇక్కడ కరెంటు సదుపాయాలు కూడా ఉండేవి కాదు. ఈ ఊరు వాళ్ళు చాలా దూరం నడిచి వెళ్ళారు, నడిచి వచ్చేవారు. అసలు ఫెసిలిటీస్ అనేవి ఉండేవి కాదు. అలాంటి గ్రామంలో 6 అయ్యేసరికి చీకటి పడిపి ఉండేది. ఈ కథ కాకుండా ఇంకో మెయిన్ కథలోకి వెళ్దాం. ఆ ఊర్లో ఒక ఊరు ఉంటుంది. ఒక ఊర్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతారు. కానీ వాళ్ళ పేరెంట్స్ తెలుసు కదా, మన పేరెంట్స్ ఒక్కరని అర్థం చేసుకుని వాళ్ళని ఫేస్ చేసి ఎన్నో గొడవలు తగులతో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న ఊళ్ళో ప్రశాంతంగా ఉంచట్లేదు అన్న పేరెంట్స్. వీళ్ళేమించి ఉరవకొండ అనే గ్రామంలో అడుగు పెడతారు. అప్పటికే ఆ అమ్మాయి గర్భవతి. కొంత సమయం అయ్యేసరికి కొన్ని సంవత్సరాలు చాలా ఆనందంగా గడిపారు. కొన్ని సంవత్సరాల తర్వాత అలా ఆయన ఉంటాడు కదా, అతనికి ఏమించి పాము పొడిచి చనిపోతారు. ఆ అమ్మాయి ఏమించి వాళ్ళ పేరెంట్స్ కాడికి వెళ్తే గర్భవతి అని తెలిసి వాళ్ళని మరి ఇంటికి రానివ్వట్లేదు. అంతే పరువు పోద్దనే ఉద్దేశంతో రానివ్వకుండా బయటన వదిలేసి ఆ అమ్మాయి తిరిగి మళ్ళా తను ఉండే ఊళ్ళో ఉరవకొండకి బయలుదేరుతుంది. కొన్ని రోజుల తర్వాత అర్ధరాత్రి 6-7 ఈ సమయంలోన ఆ ఊళ్ళోన అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఎందుకంటే 6 అయ్యేసరికి నిద్రపోతారు. ఆ ఊళ్ళో కరెంటు లేపడం వల్ల 6 అయ్యేసరికి గాలి నిద్రలో ఉంటే అప్పుడు ఆ అమ్మాయికి పుట్టినప్పుడు వచ్చాయి. చుట్టూ ఎవరూ లేరు. మొత్తం దూరంగా ఉన్నాయి ఇల్లులు. చాలా తక్కువ మంది ఉండేవారు. ఎవరిని కేకేసిన పిల్ల పలకనే ఊరది. ఒక అడవి. ఆ అడవిలో ఈ అమ్మాయి గర్భవతి కావున నొప్పులతో తట్టుకుంది కొంతవరకు. 9-10 అయిన దాకా తట్టుకున్న తర్వాత ఆ అమ్మాయి మరి తట్టుకోలేక కొంత దూరంలో ఉన్న హాస్పిటల్కి వెళ్దాం అనుకుంది. ఆ హాస్పిటల్ ఏమంటే కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. అడ్డు రూట్ ఉంది. ఆ అడ్డు రూట్ మాత్రం లోయలు, గొంతులతో గాఢ చీకటితో భయంకరంగా ఉంటుంది. ఈ అమ్మాయి ఏమించి నార్మల్గా వెళ్ళిపోదాం అనుకుని వెళ్తుంది. బయలుదేరి లాంతర పట్టుకొని వెళ్ళి కర్రవతతో ఈ అమ్మాయి వెళ్తుంది. వెళ్తే నుంచి ఆ కొంత దూరానికే ఆ అమ్మాయి ఆ నొప్పులకి భరించలేక చనిపోతుంది అక్కడే. ఆ అమ్మాయిని చనిపోయిన కొన్ని నెలలకే ఆ ఇంట్లో కొత్తగా దంపతులు దిగారు. వాళ్ళకి 8 సంవత్సరాల పాప ఉంది. అక్కడ ప్రతి అమావాస్య ఒక ఇన్సిడెంట్ జరిగేది. అంతే, ఎవరో బయట నుంచి వాళ్ళ బంధువులు ఎవరో కొట్టడం, తలుపు కొట్టడం, అలా చాలా ఇన్సిడెంట్లు ఆ ఊళ్ళో విలేజ్ వాళ్ళకి శాపంలో తగిలాయి. అయితే కొంతమందిని తలుపు కొట్టినట్టుగా పిలిచి ఆ తర్వాత వాళ్ళు బట్టలు లేకుండా మాయమైపోయి అంతే తీసుకెళ్ళి చంపేసింది. చంపేసి ఏమించి మార్నింగ్ అయ్యేసరికి ఏదో మూల వాళ్ళ డెడ్ బాడీస్ ఉంటాయి కదా, అవి దొరికాయి. వాళ్ళు అక్కడి నుంచి ఆ ఊరు వాళ్ళు చాలా భయపడిపోయేవారు. అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా, రోజుకి ఒకరు మాయమైపోతుంటారు. అంటే తలుపు తీసినట్టు మన బంధువులు అనుకోవచ్చు, ఏటో అనుకోవచ్చు, ఆపద రావచ్చు, ఏమో అనుకోవచ్చు కదా. మనకి మన బంధువులు అయ్యి ఉండే ఆపద వస్తే మనం తీయకుండా ఉండలేము. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు తలుపు కొడితే అర్ధరాత్రే మనం భయపడిపోతాం. భయపడి ఏమవుతుందో అవతల అనుకొని తలుపులు తీస్తాము. అలా వరుసగా చాలా మందిని చంపేసింది. అది కూడా అమావాస్య నాడే చంపడం వల్ల ఆ ఊరోళ్ళకి అర్థమైపోయింది ఆ ఊరిని ఏదో దుష్టి చెట్టి పట్టుకొని పీడిస్తుందని. అమావాస్య రానే వచ్చింది. ఈసారి అమావాస్యకి ఆ ఊళ్ళో ఉన్న 72 గడపలలో కూడా ఒకే చుట్టూ తలుపుల సౌండ్ కొట్టడం మొదలైంది. ఆ ఊరిలో భయంతో తలుపు తీయడం కూడా తీయలేదు. అలా భయపడుతూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఎంతైనా ఉంటారు వాళ్ళైనా భయంతో. ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి క్షణమైన మార్నింగ్ అయినా వాళ్ళు భయపడుకుండేవాళ్ళు. అలాగే దానికి విముక్తి కలిగించాలని, ఆ దెయ్యం నుంచి వీళ్ళకి విముక్తి కలిగించాలని అందరూ కలిసి ఒక్కడ మీటింగ్ ఎత్తారు. అంతే, మీటింగ్ అంటే వాళ్ళ భాషలో సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ చెట్ల కింద గట్ట సభ ఏర్పాటు చేస్తారు కదా, అలాగా అక్కడ అందరూ కలిసి కూర్చున్నారు. అదే సమయంలో ఆ ఊరికి పూజ చేస్తున్న, అంతే దేవుడి గుళ్ళో పూజ చేస్తున్న పూజారి వచ్చారు. వీళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి, ఊరిని వదిలేసి వెళ్ళిపోవడం. రెండోది, ఓ స్త్రీ రేపురా అని ప్రతి ఇంటి మీద, ప్రతి గోడ మీద, ప్రతి తలుపు మీద, గోడలే తలుపు మీద ఓ స్త్రీ రేపురా అని రాయడం. మొదటితే వీళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ సొంత ఊరిని వదిలేసి వెళ్ళాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి తిరిగి పుట్టి పెరిగి చేస్తున్న ఊరిని, సొంత ఊరిని
వదిలేసి ఎవరికైనా ఎలా బుద్ధి వేస్తుంది, అలా వీళ్ళు ఒప్పుకోలేదు, సెకండ్ ఆప్షన్ తీసుకుంటారు. ఇదంతా వింటున్న ఫ్యామిలీ ఇంటే చాలామంది ఉంటారు కదా, ఇలా మాకు దెయ్యాల మీద నమ్మకం లేదు, సైన్స్ని నమ్ముతామని. ఇలా ఒక ఫ్యామిలీ అన్నది, ఆ ఫ్యామిలీ పేరు అవేం మనకు తెలీదు, కానీ ఆ ఫ్యామిలీ పట్టించుకోలేదు ఇవేవి. ఆ రోజు అమావాస్య రాని వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి మీద 2 రోజుల ముందే, అమావాస్య ఉందనగానే 2 రోజుల ముందే ప్రతి ఒక్కరి ఇంటి మీద గోడ మీద ఓ స్త్రీ రేపురా అని ప్రతి ఒక్కరు భయంతో రాసుకునే ఉన్నారు. ఆ ఫ్యామిలీ మాత్రం ఇది ఏది పట్టించుకోలేదు. మాకు వాళ్ళు ఉన్నారు, వీరు వస్తారు, దెయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని ఏమీ పట్టించుకోకుండా ఓ స్త్రీ రేపురా అని కూడా రాయలేదు. ఆ రోజు రాని వచ్చింది. ఆ రోజున ఆ ఒక్క ఇంటికాడ తలుపుల సౌండ్ వినబడ్డది. ఆ లోపల ఉన్న ఫ్యామిలీ మొత్తం భయంతో మునిగిపోతున్న సమయంలో ఉంటారు కదా చిన్న పాపలు గట్ట, వాళ్ళు భయంతో ఏడ్చి చనిపోయారు. ఆ ఒక్క ఇన్సిడెంట్తో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ భయం ఇంకా మొదలైంది. వాళ్ళు 2 రోజుల ముందే ఆ పేరు రాసుకొని నెల రోజులు, ఇలా చాలా సంవత్సరాలు ఆ పేరుని చరణించారు కాదు. వీలైతే పూజారితో, ఆ ఊరు పూజారితో పూజ కూడా చేయించేవారు. కొబ్బరికాయ కొట్టడం, అంటిపళ్ళు పెట్టడం, ఇలా ఆ పేరుకి ఓ స్త్రీ రేపు అనే పేరుకి పూజ కూడా చేయించేవారు. అంతలా నమ్మేవారు ఓ స్త్రీ రేపురా అనే పదాన్ని. మరి వాళ్ళ జీవనం ఎలా అంటారా, వాళ్ళ అడవిలోకి వెళ్ళే బతికేవారు. వాళ్ళ అడవిలోకి వెళ్ళా ఇంట్లో ఉన్న వాళ్ళకి వెళ్ళోళ్ళకి ఎప్పుడేమవుతుందని భయంతోనే ఉండేవారు. చాలా భయంతో వస్తారా రారా అన్న ఉద్దేశంతో ఉండేవారు. పగలైనా చాలా భయంతో ఉండేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు సాగుతున్నాయి. అలా సాగుతున్న సమయంలో ఆ ఊరి మీద ఒక పూజారి, అంతే ఒక అఘోరి వెళ్తుండగా ఒక ఆమె పిలిచింది. అంతే ఆ అఘోరికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేంటంటే ఆ అఘోరి ముందే చెప్తాడు ఒక ఆమెకి, మీ ఊరికి పెద్ద సమస్య రాబోతుంది అని. కానీ ఈమె ఎగతాళిగా పట్టించుకోకుండా ఉంటుంది. ఆ అఘోరి వెళ్ళిపోతాడు. మరి ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. అలా ఆ అఘోరి ఈమె కనిపించాడు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇలా అయింది కదా అని కనిపిస్తే ఈమె నుంచి జరిగిందంతా ఊళ్ళో జరుగుతున్న విషయాలలో చెప్పింది. ఆ గౌరి ఆ ఊళ్ళో సభ పెట్టేసి పూజారులతో, ఆ ఊళ్ళో ఉన్న జనాలందరితో మాట్లాడాడు. ఏటని సమస్య అని మాట్లాడిన తర్వాత అతనే చెప్పాడు, ఆ గౌరి చెప్పాడు. ఒకప్పుడు ప్రెగ్నెంట్ లేడీ అన్నాను కదా ముందు, ఆ ప్రెగ్నెంట్ లేడీ ఉండేది. ఆ అమ్మాయి చనిపోయింది, హాస్పిటల్ దొరకంటే. ఆ అమ్మాయి చాలా అంతే కడుపు ఉండదు, గర్భసంచితం. చాలా బాధపడుతున్నప్పుడు వీళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి డోర్ కొట్టేదట. డోర్ కొడితే ఎవరు తీసేవారు కదట. ఒక్కరు తీసిన ఆ అమ్మాయి ఇప్పుడు పిల్ల పాపలతో సరదాగా ఉండేది. కానీ ఎవ్వరు తీసేవారు కాదట. అందుకని ఆ అమ్మాయి ఆ ఊరి మీద పగపెట్టుకొని ఇదంతా చేస్తుందని ఆ గౌరీ చెప్పాడు. దీనికి పరిష్కారం లేదని కొంతమంది అడిగారు. పరిష్కారం ఉంది, కానీ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని మనం అందరం కలిసి కట్టడించాలని, ఆ ఊర్లో ఒక జాతర జరపాలని ఆ గౌరీ చెప్పాడు. దీనికి ఆ ప్రజలు మొత్తం ఒప్పుకున్నారు. దానికి ఆ ఊళ్ళో జాతర జరపాలని చెప్పాడు. 10 మేకపోతులు, ఒక వేప చెట్టు తీసుకొని ఆ వేప చెట్టుకి చీర కట్టేసి, పసుపు కట్టేసి 10 మేకపోతులు బలివ్వాలని చెప్పాడు. దానికి వీళ్ళు మొత్తం ఊరు మొత్తం ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ సమస్య నుంచి బయటపడతామని నమ్మకంతో ఈ ఊరు మొత్తం ఒప్పుకున్నారు. అలా జాతర జరిగిన కొన్ని రోజులకి పర్లేదు, ఏంటి అమావాస్య వచ్చింది ఇలా భయపడ్డారు, కానీ పట్టించుకోలేదు. అలా 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 ఆ పేర్లు అలాగే స్థిరస్థాయిగా ఉండిపోన్నాయి. వాటికి ఇప్పటికీ నమ్మకం ఉంది. కానీ ఈ స్టోరీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పట్లో అట్టుడిగింది. అంతే స్ప్రెడ్ అయిపోయింది. సోషల్ మీడియా లేని టైంలోనే ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. పక్క రాష్ట్రాలంతా, పక్క గ్రామంలో అందరికీ స్ప్రెడ్ అయిపోయి ఈ స్టోరీ పెద్ద వైరల్ అయిపోయింది అండి. అప్పుడు ఇప్పట్లో వచ్చి ఇంకా అయిపోయింది. అదండి స్టోరీ. ఇది నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ కొత్తగా అంటే ఇందులో కొన్ని హర్రర్ స్టోరీస్ అయినా, మౌంటైన్స్ మన దగ్గరలో ఉన్న వీటిని పరిశీలించడానికైనా చేస్తాను. ఇది నా మొదటి వీడియో, లెంత్ వీడియోలోనే ఇది నా మొదటి వీడియో. ఇప్పటి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాను. మంచి కంటెంట్స్తో వస్తాను. కొంచెం నా నుంచి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం క్షమించండి. ఎందుకంటే కెమెరా ముందు ఇంత ఫాస్ట్గా మాట్లాడడం అంటే కష్టమే. అలా ముందుకు వెళ్తూ మిమ్మల్ని ఎంతో ఎంటర్టైన్మెంట్ చేస్తానని అనుకుంటున్నాను. పక్క సిరీస్ తీస్తూ ఒక పక్క వారానికి ఒక వీడియో లాంటిది అప్లోడ్ చేసి
మీకు ఎంటర్టైన్మెంట్కి ఈ ఓ3 రేపే చాలామంది తెలిసి ఉంటుంది. ఇక ముందు చాలామంది తెలియని వీడియోలు పెడతాను. ఇది నా ఫస్ట్ వీడియో. సరే అండి, థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ ఫ్యామిలీని కొంచెం బాగా చూసుకోండి. బైక్ రైడింగ్స్ అంతా కొంచెం తగ్గించేయండి. ఫాస్ట్గా వెళ్ళడం కాకుండా స్లోగా వెళ్ళండి. సరే, థ్యాంక్ యూ అందరికీ.